వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. హైదరాబాద్ లో అప్కమింగ్ డెవలప్మెంట్స్ ఏంటి, ఏ లొకేషన్ లో ఎలాంటి డెవలప్మెంట్స్ వస్తున్నాయి, అండ్ ఇప్పుడు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ కి బెటర్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ వస్తుంది అనే డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. హైదరాబాద్ అప్కమింగ్ డెవలప్మెంట్స్ అంటే మనకి మెయిన్ గా గుర్తొచ్చేవి రీజనల్ రింగ్ రోడ్, మెట్రో ఫేజ్ 2, ఔటర్ రింగ్ రైల్ ప్రాజెక్ట్, బుల్లెట్ ట్రైన్, ఫ్యూచర్ సిటీ, GHMC till ORR, HMDA expansion till regional ring road and land registration value increase. ఫస్ట్ మనం రీజనల్ రింగ్ రోడ్ అప్డేట్స్ ఏంటో చూద్దాం. అందరికీ తెలిసిందే రీజనల్ రింగ్ రోడ్ ని 2 పార్ట్స్ గా చేశారు, నదరన్ పార్ట్ అండ్ సదరన్ పార్ట్. ఫస్ట్ నదరన్ పార్ట్ గురించి చూద్దాం. ఇది సంగారెడ్డి, నర్సాపూర్, తూప్రాన్, గజ్వేల్, యాదాద్రి, ప్రజ్ఞాపూర్ టిల్ చౌటుప్పల్ వరకు రాబోతుంది. టోటల్ గా 161.5 కిలోమీటర్స్ అండ్ 7,104 crores బడ్జెట్ తో వస్తుంది. ఈ నార్త్ పార్ట్ లో ఆల్మోస్ట్ 80% వరకు ల్యాండ్ పూలింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఈ నార్త్ పార్ట్ రీజనల్ రింగ్ రోడ్ సైడ్ ఉన్న స్టేట్ అండ్ నేషనల్ హైవేస్ కి ప్యారలర్ గా ఇంటర్చేంజ్లు కూడా ఫిక్స్ చేశారు. ఈ రూట్ లో 2 భారీ ఇంటర్చేంజెస్ అయితే రాబోతున్నాయి. ఒకటి సంగారెడ్డి దగ్గర గిరిమాపూర్, రెండోది విజయవాడ హైవే దగ్గర చౌటుప్పల్. ఇప్పుడు సదరన్ పార్ట్ రీజనల్ రింగ్ రోడ్ అప్డేట్స్ ఏంటో చూద్దాం. ఇది చౌటుప్పల్ టు అమంగల్, షాద్నగర్ టు సంగారెడ్డి వరకు రాబోతుంది. ఈ సౌత్ పార్ట్ రీజనల్ రింగ్ రోడ్ అడ్వాంటేజ్ ఏంటి అంటే ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ అండ్ అప్కమింగ్ ఫ్యూచర్ సిటీ, బెంగళూరు హైవే అండ్ వెస్ట్ హైదరాబాద్ ముంబై హైవే కి కనెక్టివిటీ. ఈ రీజనల్ రింగ్ రోడ్ అనౌన్స్మెంట్ తర్వాత సరౌండింగ్స్ లో ఉన్న ల్యాండ్ ప్రైజెస్ విపరీతంగా పెరిగిపోయాయి. వన్స్ ఈ రీజనల్ రింగ్ రోడ్ వర్క్ స్టార్ట్ చేస్తే ఇంకా పెరిగే అవకాశం కూడా ఉంది. సో ఇప్పుడు తక్కువలో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకునే వాళ్ళకి హైదరాబాద్ కరెక్ట్ ప్లేస్ అండ్ కరెక్ట్ టైం కూడా. ఇప్పుడు మెట్రో ఫేజ్ 2 అప్డేట్స్ ఏంటో చూద్దాం. ఆల్రెడీ రూట్ మ్యాప్ కూడా ఫైనలైజ్ చేశారు. నార్త్ మెట్రో రూట్ కి అండ్ సౌత్ మెట్రో రూట్ కి సెంట్రల్ పాయింట్ గా JBS మెట్రో స్టేషన్ ఉండబోతుంది. ఈ మెట్రో స్టేషన్ టోటల్ గా 30 acres లో రాబోతుంది. 4th సిటీ మెట్రో కూడా ఈ ఫేజ్ 2 లోనే ఇంక్లూడ్ చేశారు. వాటి DPR వర్క్స్ కూడా జరుగుతున్నాయి. నెక్స్ట్ ఔటర్ రింగ్ రైల్ ప్రాజెక్ట్. ఇది కూడా సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్టే. ఇది రీజనల్ రింగ్ రోడ్ అవుట్ సైడ్ 2 to 4 కిలోమీటర్ డిస్టెన్స్ లో రాబోతుంది. ఫైనల్ లొకేషన్ సర్వే కూడా కంప్లీట్ అయ్యింది. ఈ సౌత్ రీజనల్ రింగ్ రోడ్ రూట్ ఫైనల్ అయిన తరువాత ఈ రింగ్ రైల్ రూట్ కూడా ఫైనల్ చేయబోతున్నారు. ఆల్రెడీ DPR వర్క్స్ కూడా స్టార్ట్ అయ్యింది. టోటల్ గా ప్రాజెక్ట్ కాస్ట్ 13,500 crores అని ఎస్టిమేట్ చేస్తున్నారు. ఈ ఔటర్ రింగ్ రైల్ వచ్చేసి 6 రైల్వే మార్గాలని క్రాస్ చేయబోతుంది. రూట్స్ గురించి ఆల్రెడీ వీడియో చేశాను. ఆ వీడియో లింక్ మీకు డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. ఆ వీడియో చూడని వాళ్ళు ఒకసారి వెళ్ళి చూడండి. నెక్స్ట్ ప్రాజెక్ట్ బుల్లెట్ ట్రైన్. ఆల్రెడీ ముంబై టు అహ్మదాబాద్ మధ్యలో ఈ బుల్లెట్ ట్రైన్ వర్క్స్ అనేవి జరుగుతున్నాయి. హైదరాబాద్ కి టోటల్ గా 3 బుల్లెట్ ట్రైన్స్ ప్లాన్ అయితే చేస్తున్నారు. హైదరాబాద్ టు ముంబై, హైదరాబాద్ టు బెంగళూరు, హైదరాబాద్ టు చెన్నై. ఈ బుల్లెట్ ట్రైన్స్ అనేవి గంటకి 320 కిలోమీటర్ స్పీడ్ లో వెళ్ళబోతున్నాయి. ఇవి బుల్లెట్ ట్రైన్ అప్డేట్స్. సో ఇవండి రీజనల్ రింగ్ రోడ్, మెట్రో ఫేజ్ 2, ఔటర్ రింగ్ రైల్ ప్రాజెక్ట్ అండ్ బుల్లెట్ ట్రైన్ డెవలప్మెంట్స్ కి సంబంధించిన డీటెయిల్స్. రిమైనింగ్ అప్కమింగ్ డెవలప్మెంట్స్ గురించి మీకు నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇప్పటి వరకు చెప్పిన దాంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ పైన నా నెంబర్ ప్రొవైడ్ చేస్తాను, కాల్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.